ఒక రిటైర్డ్ ఎస్పీగా లా గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాము, ప్రెస్ మీట్ పెట్టచ్చా పెట్టకూడదా అనే దాని గురించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది కోర్టులో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ అప్లై అంటూ కూడా కొన్ని ఉంటాయి. ఈ కండిషన్స్ని మీరు తూచ తప్పకుండా చేయాల్సిందే, దాన్ని దాటి వెళ్ళడానికి లేదు అని. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ డే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? పోలీసులు ప్రెస్ మీట్ పెట్టదని ఎక్కడ లేదు. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్. పోలీసులు అకౌంటబిలిటీ టు ది పీపుల్, ప్రజలకు. ఈ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం అది రాంగ్ కాదు అనేది నా ఒపీనియన్. ఇక్కడ పెడతారు, పెట్టి ఫ్యాక్ట్స్ ఏంటి, ఎట్లా జరిగింది, ఏం కథ అనేది పబ్లిక్ షుడ్ నో కదా. అందుకొరకు పబ్లిక్ తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెడతారు, తప్పేం లేదు. రఘునందన్, ఎంపీ రఘునందన్ బీజేపీకి సంబంధించి ఇచ్చినట్టు స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఏ విధంగా కోర్టులో ఆల్రెడీ ఉన్నటువంటి అంశాన్ని అల్లు అర్జున్ అంటే తెలియక ఒకవేళ పెట్టినా పోలీసులు ఏ విధంగా పెడతారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మన అల్లు అర్జున్ లెటర్ ఆఫ్ ఆన్ బెయిల్, టెంపరరీ బెయిల్ వచ్చినప్పుడు దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఉండదు. జ్యుడిషియరీకి కూడా సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ కండిషన్స్ ఏమన్నా ఇంపోజ్ చేసి పోలీస్కి డైరెక్షన్ ఇస్తే అతను యాంటిసిపేటెడ్ బెయిల్ కాదు, బెయిలే టెంపరరీ బెయిల్. టెంపరరీ బెయిల్ కింద బెయిల్ రిలీజ్ అయినప్పుడు యాజ్ యూజువల్గా కామన్ పర్సన్ లాగానే. అందుకొరకు ప్రెస్ మీట్ పెట్టాలని ఏం లేదు, పెట్టొచ్చు, చెప్పడం కూడా తప్పేం లేదు. పబ్లిక్ తెలవాలి కదా వాట్ పోలీస్ యాక్షన్ టేకెన్ అనేది, వాట్ మిస్టేక్ అల్లు అర్జున్ కమిటెడ్ అనే దాని విషయం తెలవాలి కదా. ప్రజలు ఆన్సరబుల్ టు ది పీపుల్ పేయింగ్ ద పోలీస్ శాలరీస్, నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్. సో దే షుడ్ నో అనే దాని కాన్సెప్ట్ కింద ఈజ్ ఎవరీ రైట్ టు హోల్డ్ ద ప్రెస్ మీట్. ప్రెస్ మీట్ పెట్టడం అనేది కాన్సెప్ట్ ఎక్కడ లాలేదు. సో ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం తప్పేం లేదు అనేది. అంటే ఈ అల్లు అర్జున్ పెట్టడం తప్పు లేదని కదా, ఈ ఎన్లార్జ్ అండ్ బిల్ రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కదా, ఈయన కొంచెం బ్యారియర్ ఉండదు తప్ప పోలీసుకు ఉండదు. అందుకొరకు ఇప్పుడు మళ్ళీ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేసింది కదా. ఇది 1 hour కావచ్చు, 1 day కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు. దేర్ ఇస్ నో టైమ్ బాండ్. గంటలు చేయండి, పావు గంటలు కంప్లీట్ చేయండి ఉండదు. డిపెండ్స్ అపాన్ ది కోఆపరేషన్ ఆఫ్ అల్లు అర్జున్ టు ది పోలీస్. వాళ్ళు పోలీస్ కోఆపరేట్ చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానంతో వీళ్ళు సాటిస్ఫై ఉంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ తొందరగా అనుకోండి. బిఫోర్ అడ్వకేట్ ఇచ్చారు కదా, వీడియో రికార్డింగ్ ఉంది. సో దట్ ఎవరి వర్డ్ షుడ్ బి రికార్డ్ అవుతుంది, ఎవరి ఆన్సర్ షుడ్ బి అకౌంటబిలిటీ అవుతుంది. అందుకొరకు ఆన్సర్ వచ్చే వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. వాట్ పోలీస్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ ది ఆ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఏ విధంగా జరిగిందని చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఒకవేళ సహకరించకపోతే ఏదైతే ముందు నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే నాకు పోలీసులు నా దగ్గరికి రాలేదు, నాతో మాట్లాడలేదు, నాకు అసలు అక్కడ ఏం జరిగిందనేది కూడా తెలియదు అనే స్టేట్మెంట్స్ పాస్ అయితే గనక ఏంటి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఒకటి తెర మీదకి వస్తుంది. ఎంతవరకు అంటే ఏ సందర్భాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? క్రైమ్ సీన్ మర్డర్లో కానీ దీంట్లో కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. వేరే ఎగ్జాక్ట్ స్టాంపేడ్ జరిగింది, ఎక్కడ చనిపోయింది, ఏ విధంగా జరిగింది అనే దాన్ని చేయొచ్చు, చేయకూడదు అని లేదు. రికన్స్ట్రక్షన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలనుకుంటా 90%. ఎందుకంటే ఆ కంపెనీ కనిపిస్తుంది క్లియర్గా, ఎక్కడో పారిపోయిన దొంగ కాదు కదా, పట్టుకొస్తే ఇక్కడ లేట్ అయిపోయిందని తీసుకుని ఆయన అవైలబిలిటీ ఉన్నాడు, కోర్టులో ప్రొడ్యూస్ చేసిండ్రు కనుక అది పాసిబిలిటీ ఉండకపోవచ్చు రికన్స్ట్రక్షన్. కాకపోతే ఏంటంటే ఆయనకు అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మన సినిమా యాక్టర్స్, సూపర్ స్టార్ అయినా, ఏ స్టార్ అయినా, సెలబ్రిటీస్, కొత్త పదం సెలబ్రిటీ ఎవరైనా సరే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. ఆర్టికల్ 14 says, రాజ్యాంగం అదే చెప్పింది, చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం పని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎఫెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది. ఎఫెక్ట్ కాకముందు ఎన్నో మాట్లాడతారు, ఆయన ఎట్లా పిలిచారు, ఈయన ఎట్లా పిలిచారు, వాళ్ళలో పడ్డప్పుడు ఎలక సంగతి తెలుస్తుంది. అట్లా చట్టానికి ఎవరు అతిథులు గారు. టైం వచ్చినప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతాను. ఎప్పుడో పివి నరసింహారావు గవర్నమెంట్లో గౌరవ ప్రధానమంత్రి చెప్పిండు, నేను లాంగ్ వే బ్యాక్ చెప్పినా అది ఫ్యాక్ట్. అది అందుకొరకు ఈయన చెప్పే స్టేట్మెంట్ కన్సిస్టెంట్ స్టేట్మెంట్, ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చి వన్ వర్డ్ ఆన్సర్ నాకు తెలియదు, నో, ఎస్ ఇవన్నీ ఇస్తే మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్ చేయాలి కదా. కోఆపరేషన్ అంటే చేయకుండా చేయని అడ్మిట్ చేయడం కాదు, ఫ్యాక్ట్ చెప్పడం. చేయకపోతే ఈ బెయిల్ అనేది ఏదైతే అది ముందస్తు బెయిల్ కాదు, బెయిల్ అది టెంపరరీ బెయిల్, మధ్యంతర బెయిల్. దీన్ని తీసుకుపెడతారు, లిటరలీ ఈజ్ నాట్ కోఆపరేటివ్ విత్ అస్ అని ఆడియో పెడతారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతారు. అప్పుడు కోర్టు రీథింక్ చేసేసి మధ్యస్థ బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు, పాసిబిలిటీ అట్లా. సో క్యాన్సిల్ చేస్తే కనుక మళ్ళీ అరెస్ట్ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయి. ఇంకా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అక్కనే డైరెక్ట్ జైలు మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆడిపోయేది లేదు, అక్కడనే క్యాన్సిల్ అయింది కనుక అటువంటి జైలు పంపుతారు. ఆల్రెడీ రిమాండ్ ఉంది కనుక రెండో రిమాండ్ ఉండదు.
ఒక నేరానికి 2 రిమాండ్లు కానీ 2 ట్రయల్ కానీ. ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్ అనేది క్యాన్సిల్ అయితే, ఒకవేళ సహకరించకుండా ఉండి క్యాన్సిల్ అయితే మాత్రం డైరెక్ట్ జైలు. అంతే, అదే అంటున్నాను. సహకరించాలి, ఫ్యాక్ట్ చెప్పాలి. ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ అంటే రోల్ మోడల్ ఉండాలి. సమాజాన్ని తప్పుదో పట్టించకూడదు. దాంట్లో మీరు గురించి పోలీసులకు చెప్తున్నారు. పోలీసులు ఒక జోకర్లు, దొంగలు, చండాలమైనటువంటి వివరాలు చూపిస్తారమ్మా. అది కరెక్ట్ కాదు కదా. దాని గురించి కూడా కేసు రికార్డ్ అయింది. కేసు రిజిస్టర్ అయితే దాని మీద మళ్ళీ కథ సపరేట్ ఉంటుంది. ఎందుకంటే పోలీసు అనేది నిర్విరామంగా నిరంతరం పనిచేసి రక్షణ బాధ్యతలు కలిగి ఉన్న వ్యవస్థ. అక్కడ పోలీసు లేకపోతే నేను బయటకు వెళ్తారా? వెళ్ళలేడు కదా. అందుకే పోలీసుని చూపించబోదు సీని ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ పోలీస్ గౌరవాన్ని కాపాడేటట్లు చిత్రాల్లో పోలీసు రోల్ పెట్టాలి తప్ప ఒకరి గల్ల కొట్టి సీన్ అయిపోయిన విధులు కొట్టుకుంటూ వచ్చినట్లు, లేకపోతే పట్టుకుంటూ విడిచిపెట్టినట్లు, పొలిటికల్లో తొత్తులు అయినట్లు. తొత్తులు అయిన వాళ్ళు ఉంటే వాడు జైలుకోతాడు, సమస్య లేదు. లేక ఉండొచ్చు, లేదని కాదు. కానీ ఆ విధంగా పోలీస్ పాత్రను కించపరిచే విధంగా చూపించొద్దు. అది పీపుల్స్ మైండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సినిమా చూస్తే చాలా మంది ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళు కటింగ్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది కదా మనకి. ప్రభావం కనిపిస్తుంటుంది. కానీ నా రిక్వెస్ట్ డైరెక్టర్స్ వల్ల కానీ పోలీసులు ఎప్పుడు జోకర్గా చూపించద్దు. పోలీసులు హీరోలో చూపించాలి. హీరో చేస్తుంటారు అంటే హీరో అంటే దానవీర సూరకర్ణ కాదు, అని పాత్రను కరెక్ట్ ప్రొజెక్ట్ చేయాలి. దేని ఓన్లీ సినిమా ఐడెంటిఫై అవుతుంది. చాలా మంది అంత వెనకటికి ఉండే నేటి భారతం అనే ఒక సినిమా ఆ రోజుల్లో ఎంఎస్ రెడ్డిని తీసిండు. ఎంఎస్ రెడ్డి నేటి భారతం తీసిండు. రకరకాల ప్రతిఘటన ఇట్లా తప్పు చేసే ట్రాక్ చేయాల్సిన బాధ్యత పోలీసుకు ఉంటుంది కదా.